హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇందులో మొదటగా మనం ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాల గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇందులో జన్మించిన వాళ్ళకి స్నేహశీలు అండి వీళ్ళు. ఓకే, స్నేహశీలులు. ఓకే, ప్లస్ వీళ్ళకి దయ ఎక్కువ. ఓకే, పరోపకారులు. ప్లస్ ప్రజ్ఞావంతులు. ఓకే, వీళ్ళకి స్థిరాస్తులు ఎక్కువ. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా మంచి మార్గంలో ప్రవర్తించే వాళ్ళండి. ప్లస్ వీళ్ళకి వీళ్ళు భోగులు. ప్లస్ వీళ్ళ జన్మస్థానం ఏదైతే ఉందో స్థానంకి ఎడమ స్థానం అంటే ఎడమ వైపు జీవిస్తారు. ఓకే, వీళ్ళకి తక్కువ మంది పుత్రులు ఉంటారు. ప్లస్ స్త్రీల విలాసం ఎక్కువ. ప్లస్ అన్నదాతలండి. ఓకే, వీళ్ళకి విశేషమైన ఖ్యాతి ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏంటంటే రాజ పూజ్యత అంటే రాజుల చేత గౌరవింపబడటం జరుగుతుంది. ఓకే, రాజు అంటే హయ్యర్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ మనం వీళ్ళకి ఈ గుణగణాల గురించి మాట్లాడుకుందాం. అనురాధ నక్షత్రం ఇప్పుడు పాదాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటి పాదం అంటే రవిది అంటే సూర్యుడు. వీళ్ళు ఏంటంటే వాగ్వినయ సంపన్నులు. ఓకే, సంపన్నులు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో. ఓకే, నీతిజ్ఞులు. వీళ్ళు నీతి ఎక్కువ. వీళ్ళు ఏంటంటే నిత్యం మంత్రోపాసనలు. ఓకే, లేదా మంత్రాలు నేర్పేవాళ్ళు. ఓకే, సో మంత్రాలు నేర్పేవాళ్ళు అంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా ఎక్కువగా రాణిస్తారు. అది కూడా సంస్కృతం లాంటి లిటరేచర్ ఫీల్డ్లో రాణిస్తారు. ప్లస్ రెండో పాదం ఇది ఎవరిదంటే బుధుడిది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వీణ అంటే చాలా ఇష్టం. వీణనాద ప్రియులు. వీణతో వచ్చే మ్యూజిక్ అని వీణ అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఏంటంటే ఆదర్శమూర్తులు.
ప్లస్ మేధావులండి, మేధావులు అవుతారు. సో ఇప్పుడు మనం మూడో పాదం గురించి మాట్లాడుకుందాం. మూడో పాదం ఎవరిదంటే శుక్రుడిది. వీళ్ళకి ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. అంటే సారీ, వీళ్ళకి అస్థిరత్వం, ఒక చోటు ఉండరు వీళ్ళు. ఓకే, అస్థిరత్వం చాలా ఎక్కువ. అయినా కానీ వీళ్ళకి అనుకూలమైన భార్య లభిస్తుంది. అనుకూలమైన భార్య. ఓకే, అస్థిరత్వం ఎక్కువగా ఉన్న అనుకూలమైన భార్య లభిస్తుంది. ప్లస్ నాలుగో పాదం ఎవరిదంటే కుజుడిది. వీళ్ళు ఏంటంటే ఇతరులకి ద్రోహం చేస్తారండి. వీళ్ళు కుట్రలు కూడా బాగా చేస్తారు. కుట్రలు, కుతంత్రాలు చేసేవాళ్ళు. ప్లస్ దరిద్రులు అవుతారండి. సో ఇదండి ఇప్పుడు 4 పాదాల గురించి మాట్లాడుకు. నెక్స్ట్ మనం ఈ నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో ఓవరాల్ లైఫ్ టైం ఎలా ఉంటుందనేది చూద్దాం మనం. ఓకే, వీళ్ళు 19 సంవత్సరాల శని మహాదశలో జన్మిస్తారు. ఓకే, ఆ తర్వాత 17 సంవత్సరాల బుధ దశలో ఉంటుంది. సో వీళ్ళు జన్మించడంతోనే 6 నెలల్లో గండదోషం ఉంటుంది. మా 7 16 సంవత్సరాల్లో వీళ్ళకి పైత్య జ్వర భయం, లేదా 4 కాళ్ళ జంతువు అంటే కుక్కు, నక్కు, పిల్లు, లేకపోతే ఆవు, దూడ అలాంటి వాటితో భయం. 4 కాళ్ళ జంతువు వల్ల భయం. సో 37, 64 సంవత్సరాల్లో వీళ్ళకి పైత్య గుల్మ పీడ ఉంటుందండి. పైత్య గుల్మ పీడ. ఓకే, ఇవన్నీ అతిక్రమిస్తే 99 సంవత్సరాల పరమాయు ఉంటుంది వీళ్ళకి. సో ఇదండి మనం అనురాధ నక్షత్రం గుణగణాలు, పాదాలు, ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో కలిగే గండాలు, వాళ్ళ పరమాయు గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం జ్యేష్ఠ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.